శివాయ. ఓం నమః శివాయ. తనెవరు బంటి? మా స్కూల్ ఫ్రెండ్ దీపు నాన్న. హాయ్. హాయ్. మా తాతయ్య, మా నాన్నమ్మ, వాళ్ళకు కూడా నమస్కారం చెయ్యి. హాయ్. 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 నాన్న, దీపు వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు. మొత్తం ఫ్యామిలీ వచ్చారు. మీరు త్వరగా వస్తే మీకు కూడా పరిచయం చేస్తాను. ఇది మధ్యలో ఆపకూడదు బంటి. పూర్తవగానే వస్తాం కదా, అప్పుడు పరిచయం చేద్దులే. ఓకే నాన్న, అప్పటి వరకు మేము ఆడుకుంటాం. మీరు త్వరగా రండి. రా దీపు, ఆడుకున్నాం. ఒరేయ్, జాగ్రత్త. జాగ్రత్త. పోనీలే, మన బంటికి మంచి ఫ్రెండ్ దొరికాడు. అమ్మ రోహిణి, మా కోసం ఎంతసేపు నా బాను ఎత్తుకుని నిలబడతావు? ఏదో మొక్కు కోరుకోవాలని వచ్చావు కదా, ఎల్లా పని చూడు. మేము ఈ పని పూర్తి చేసుకుని వస్తాము. సరే మావయ్య. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అసలు ఏంటైనదమ్మా? మన ఆరోగ్యం బాగుండాలని మంచి స్థాయికి ఎదగాలని కోరుకుని బోనం సమర్పించడానికి వెళ్తుంటే దాన్ని ఇది నేలపాలు చేసింది రాజు. నాకొచ్చే కోపానికి నిన్ని మాటలతో కాదు చేతులతో చెప్తే గాని నా కోపం చల్లారదు. నిన్ను
కొట్టావా రాజు? ఎవరు దారి పోయేదాని కోసం నన్ను కొట్టావా? అత్తయ్య 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 మావయ్య, రాజు ఏం చేశాడో చూసారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావురా నాయనా. మన ఆరోగ్యం బాగుండడం కోసం అని అంటోందేంటి? అత్తయ్య మావయ్య, అత్తయ్య మావయ్య అని పిలుస్తోంది. రాజుని రాజు అని పేరు పెట్టి పిలుస్తోంది. అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా?